Hello students, welcome to La Excellence IAS Academy. రష్యా రీసెంట్గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకని? ఒకటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల. రెండవది, రష్యా నుంచి మనం S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ని కొనుగోలు చేయటం వల్ల. మూడు, బ్రహ్మోస్ మిసైల్స్ని మనం రష్యాతో కలిసి డెవలప్ చేస్తూ ఉండటం వల్ల. ఇలా వివిధ కారణాల వల్ల రష్యా వార్తల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ రష్యా వార్తల్లోకి వచ్చింది. ఎందుకని అంటే PPP బేస్డ్ జీడిపిలో, PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాము. ఈ PPP బేస్డ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దీనికి సంబంధించి రష్యా ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. మరి ఆ నేపథ్యంలో యుద్ధం జరుగుతోంది ఒకవైపు, రష్యా మీద వివిధ రకాల ఆంక్షలు అనేటటువంటి ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రష్యా ఎలాగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది PPPకి సంబంధించి? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ టర్మ్స్లో జీడిపికి సంబంధించి రష్యా 4వ స్థానంలో ఉంది అన్నటువంటిది ఇప్పుడు మనం చూసాం, అవునా? మరి అసలు PPP లేదా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి? ఇది వివిధ లొకేషన్స్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి గూడ్స్ మరియు సర్వీసెస్కి అనేసి తెలుసుకోవటానికి యూజ్ చేసేటటువంటి ఒక ఎకనామిక్ టర్మ్ అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్ ఉంది, దాన్ని ఇక్కడ ఒక 10,000కి అమ్ముతూ ఉన్నాను అంటే యూఎస్లో ఎలా అమ్ముతారు అంటే యూఎస్లో అమ్మ ధరకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ట్రేడ్ బ్యారియర్స్ వీటన్నింటినీ తీసేస్తే సేమ్ ధరకు వస్తుందా? సో అలా చూడటాన్నే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటామన్నమాట. మరి ఆ టర్మ్స్లో చూసుకుంటే జీడిపిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే చైనా ఉంది మొదటి స్థానంలో. ఆ తర్వాత 2వ స్థానంలోకి వచ్చేసరికి USA ఉంది. 3వ స్థానంలోకి వచ్చేసరికి ఇండియా ఉంది. మరి 2021వ సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ దీనికి సంబంధించిన డేటాని విశ్లేషించి ర్యాంకింగ్స్ ఇచ్చిందనమాట. ఇందులో 4వ స్థానంలోకి వచ్చేసరికి జపాన్ ఉండేది, 5వ స్థానంలోకి వచ్చేసరికి జర్మనీ ఉండేది, 6వ స్థానంలోకి వచ్చేసరికి రష్యా ఉండేది. అయితే రీసెంట్గా ఏం తెలిసింది వరల్డ్ బ్యాంక్కి? అదొక అబ్సొల్యూట్ డేటా. మళ్ళీ ఆ డేటాని కరెక్ట్గా తీసుకుని ఇప్పుడు మెజర్ చేస్తే జర్మనీని దాటి రష్యా ముందుకు వచ్చింది. అంతేకాదు రష్యా జపాన్ని దాటి ఇప్పుడు 4వ స్థానంలో నిలిచింది. ఏంటి? రష్యా అన్నటువంటిది. అయితే ఇక్కడ మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో, గుర్తుంచుకోవాలి. సో ఇలా రష్యా ఇప్పుడు ఈ 4వ స్థానానికి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇందులో మనం మెయిన్గా రెండింటిని చెప్పుకోవాలి. మరి అందులో ఒకటి వచ్చేసరికి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి. ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి రష్యా అన్నటువంటిది ప్రపంచంలోనే 2nd ప్లేస్లో ఉందన్నమాట. మరి ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి ఏ దేశాలకు జరుగుతూ ఉన్నాయి అంటే చైనాకి, ఇండియాకి. అది కూడా ఎస్పెషల్లీ 2021లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇటు నాటో దేశాలు కావచ్చు, మనం చూస్తే అమెరికా కావచ్చు, అలాగే బ్రిటన్ కావచ్చు, మొత్తం EU అన్నటువంటిది చాలా రకాల ఆంక్షల్ని విధించింది. స్విఫ్ట్ నుంచి బయటకు తీసేసేయటం జరిగింది, ఎన్నో రకాల ఆంక్షల్ని విధించింది. మరి అలాంటి నేపథ్యంలో కూడా రష్యా అన్నటువంటి తట్టుకొని నిలబడి ఆల్రెడీ తన ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉన్నింది. ఆ టైంలో రష్యా నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి చాలా తక్కువ ధరకే చైనాకి, మన భారతదేశానికి చేయటం ద్వారా రష్యా తన యొక్క ఎకానమీని స్థిరపరచుకోగలిగింది. మరి ఇక్కడ మనకి అలాగే చైనాకి రెండింటికి కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాము అంటే రిఫైన్ చేస్తున్నాము. ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్లోను, డీజిల్లోను వీటిలో కలిపేసి మనం మళ్ళీ ఇటు USAకి, ఇటు యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. మరి అలా ఎక్స్పోర్ట్ చేయటం అన్నటువంటిది కరెక్టేనా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అన్నటువంటిది ఉంటుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్. ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ప్రకారం ఏంటి అంటే ఏ దేశం నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నటువంటి దానికన్నా ఏ ప్లేస్లో అది రిఫైన్ అయ్యి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ కన్సిడర్ చేస్తారు. కాబట్టి భారతదేశానికి కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు, చైనాకు కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాబట్టి వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరిగాయి. మనం చూస్తే గతంలో కన్నా రష్యా నుంచి మనం తీసుకునేటటువంటి దిగుమతులు ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చాలా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, జామ్నగర్ రిఫైనరీ అన్నటువంటిది ఉంది. జామ్నగర్ రిఫైనరీ, ఈ జామ్నగర్ రిఫైనరీ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఎన్నో రెట్లు
ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి చేసుకుంటూ ఉన్నాయి. మరి దీనివల్ల రష్యాకి లాభమే కదా. రెండవది వచ్చేసరికి ఇందాకే అనుకున్నాం, వార్ అన్నటువంటిది స్టార్ట్ అయింది 2021లో అనేసి. ఆ వార్ కూడా చాలా బెనిఫిట్ని చేకూర్చింది చైనాకి. వార్ ఎలా బెనిఫిట్ని చేకూరుస్తుంది అంటే, ఈ వార్ జరగటం వల్ల వివిధ రకాల ఆంక్షలు అన్నటువంటివి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, ఆ దేశంలోనే ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరగాలి అంటే దీనికి కావాల్సినటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్స్ కావాలా. మరి ఈ ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ని మరింతగా ప్రొడక్షన్ అన్నటువంటిది పెంచుకోవాలి. ఆ ప్రొడక్షన్ని ఆ దేశంలోనే చేసుకుంటున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంటే వాళ్ళ యొక్క ఖర్చులు అన్నటువంటివి పెరుగుతాయి. దానివల్ల కూడా వాళ్ళ యొక్క జీడిపి అన్నటువంటిది అభివృద్ధి చెందింది. అంతేకాదు అక్కడి బ్యాంకు ఇంతకు ముందు కన్నా, అంటే గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఆ నోట్స్ని పబ్లిష్ చేయటం మొదలుపెట్టింది. కరెన్సీని పబ్లిష్ చేయటం ఇంకా ఎక్కువైంది. ఎందుకని? ఇందాకే చెప్పుకున్నాం, ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్స్ మనకి కావాలి అన్నా, అలాగే ఇక్కడ పనిచేసేటటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ వార్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి మనీ ఇవ్వాలి అన్నా, ఇలాంటి వివిధ రకాల పర్పసెస్ కోసం ఏమైంది అంటే ఈ బ్యాంకు కూడా ఈ కరెన్సీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటం అన్నటువంటిది మొదలు పెట్టిందనమాట. మరి దీనివల్ల ఏమైంది, ఇక్కడ డొమెస్టిక్గా కన్జంప్షన్ అన్నటువంటిది పెరిగింది, డొమెస్టిక్గా ప్రొడక్షన్ అన్నటువంటిది పెరిగింది. దానివల్ల కూడా జీడిపి అన్నటువంటిది అభివృద్ధి చెందింది. మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, ఏమని? బ్యాంక్ ఇష్టం వచ్చినట్టుగా కరెన్సీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మరి ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది రాదా అనేసి. అవును, ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది వస్తుంది. ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది రష్యాలో వచ్చింది కూడా. మరి ఈ ఇన్ఫ్లేషన్ని ఎలా ట్యాకిల్ చేయగలిగింది అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. మనం గమనిస్తే ఆ దేశ బ్యాంక్ అన్నటువంటిది వడ్డీ రేట్లను పెంచేసింది. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేసింది. దాంతో ఏమైంది అంటే ఎక్కువగా ఈ లోన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళ యొక్క సంఖ్య అన్నటువంటి తగ్గిందనమాట. సో దానివల్ల కూడా కొంతవరకు ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది కంట్రోల్ అయింది. అంతేకాదు ఆ దేశంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశంలో గనక అసెట్స్ని కొని ఉంటే, అంటే రష్యాలో అసెట్స్ని కొని ఉండి వాటిని అమ్మేసి వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అలాంటి నేపథ్యంలో రష్యా ఏం చేసింది, వాళ్ళకి కరెన్సీ అన్నటువంటిది ఇదిగో మేము మీకు డాలర్స్లో కానీ లేదంటే యూరోస్లో కానీ ఇవ్వము. మీరు ఒకవేళ అమ్మాలి అనుకుంటే అమ్మండి, కానీ దానికి సంబంధించినటువంటి మనీ అన్నటువంటిది మేము మా కరెన్సీలో మాత్రమే ఇస్తాము అన్నట్టుగా చెప్పింది. దాంతో కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్టయింది. సో చాలా మంది వదిలి వెళ్ళలేదన్నమాట. చాలా మందికి నష్టాలు వస్తాయనో, ఆ ట్రాన్సాక్షన్స్ చాలా లేట్ అయిపోతాయనో, ఇలా వివిధ రీజన్స్ వల్ల ఇది కూడా కొంచెం కంట్రోల్ అయింది అనేసి మనం చెప్పొచ్చు. అంతేకాదు ఈ ప్రాసెస్లో ఆ దేశ కరెన్సీ అయినటువంటి రూబుల్ అన్నటువంటిది తన వాల్యూలో 1/3 వంతు కోల్పోయింది కూడా. చాలా వాల్యూ కోల్పోయింది. ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి చాలా చీప్గా చేసింది. అయినా కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుకుంది, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకుంది. దానివల్ల తన యొక్క జీడిపి ఏదైతే ఉందో పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి దాన్ని 2021 నుంచి అలానే స్థిరంగా ఉంచుకోగలిగింది. అంటే మన యొక్క ఎకానమీని అభివృద్ధి చేసుకోవటం అన్నటువంటిది ఇంపార్టెంట్. కానీ ఆ ఎకానమీ ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతోందో దాన్ని వెనక్కి రాకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అలాగే ఉంచుకోవటం, ముందుకు తీసుకెళ్లటం అన్నటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనం రష్యా నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి మనం నేర్చుకోవాలి. అది ఏంటి అంటే, ఇప్పుడు రష్యా ఏం చేసింది, ఒకటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసుకుంది, అంతేనా? ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంది. రెండవది వచ్చేసరికి ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసింది. అంటే అక్కడ ఏదైతే వార్ వల్ల కలిగేటటువంటి ఇవి ఉన్నాయో ఈ రెండు మేజర్ రీజన్స్ వల్ల అక్కడ ఎకానమీ అన్నటువంటిది ఎంత మిగతా సెక్టార్స్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి, ఇవి గ్రో అయ్యాయి. కానీ ఇక్కడ గమనించాలి, ఈ రెండు సెక్టార్స్ మీదే అక్కడ మెయిన్గా గత 2 సంవత్సరాల నుంచి జీడిపి ఆధారపడి ఉంది. అంటే మిగతా సెక్టార్స్ సంగతి ఏంటి? ఆ మిగతా సెక్టార్స్ అన్నీ పడిపోయిన తర్వాత, ఈ వార్ అన్నటువంటిది అయిపోయిన తర్వాత, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి మళ్ళీ నార్మల్ అయిపోయాక, ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్స్ ఇంతగా అవసరం లేనప్పుడు మరి ఆ సెక్టార్స్ని మళ్ళీ ఎలా రివైవ్ చేస్తారు? ఇదే మనకున్నటువంటి మేజర్ క్వశ్చన్. మనం చూస్తే ఇంతకుముందు యుఏఈ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా కావచ్చు, ఇవి కూడా ఇంతకుముందు ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏం చేశాయి, టూరిజం అని చెప్పేసి, అలాగే మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేయటం, ఇలాగా వివిధ సెక్టార్స్కి మళ్ళుతూ ఉన్నాయి. వాటి యొక్క అప్రోచ్ని చేంజ్ చేసుకుంటూ ఉన్నాయి.
అలాగ రష్యా కూడా తన అప్రోచ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తన యొక్క జీడిపిని అది సస్టైన్ చేసుకోగలదు. మరి ఈ నేపథ్యంలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ప్రపంచంలోనే అతి లోతైనటువంటి డీప్ బోర్ హోల్ అన్నటువంటిది రష్యాలో ఉంది. మరి దాని పేరేంటి అన్నటువంటిది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.